ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, భట్టి, మీనాక్షి నటరాజన్, ఇతర మంత్రులు, పార్టీ నేతలు హాజరయ్యారు. మరోవైపు గాంధీ భవన్ బయట గందరగోళం నెలకొంది. భారీగా కార్యకర్తలు లోపలికి రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తమ అనుచరులను బయటే నిలిపివేయడంతో పోలీసుల మీద గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏఐసీసీ సమావేశం జరుగుతోంది, మనకి అక్కడ ఖర్గే అధ్యక్షతన వివరాలు ఏంటి? జ్యోతి, గాంధీ భవన్లో ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సమావేశం జరుగుతుంది. దీనికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, అలాగే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దీంట్లో రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఏ ప్రభుత్వ పనితీరు మన రాజకీయ పోకడలకు, రాజకీయ ప్రయాణంలో ఎలాంటి అనుకూలంగా ఉంది, వాతావరణం ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చూపబోతుంది అనే అంశాలను ఈ పిఎస్సి కమిటీ చర్చిస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి వచ్చే రోజుల్లో. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎలాంటి మార్పుకు, ప్రజాదరణకు దారితీశాయి, ఒకవేళ తీయకపోతే ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లభించలేదు అనుకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశం పైన వివరంగా చర్చిస్తున్న పరిస్థితి. పిఎస్సి కమిటీలోనే అడ్వైజరీ కమిటీ కూడా ఉంది. మాజీ పిసిసిలు, సీనియర్ నేతలు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు అడ్వైజరీ కమిటీలో. వీరి సలహాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. అలాగే దీని తర్వాత ఈ పిఎస్సి కమిటీలో తీసుకునే నిర్ణయాలను బట్టి రాజకీయ అంశాలు కావచ్చు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల ఖరారు కావచ్చు, తర్వాత సామాజిక సమీకరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా పిఎస్సి కమిటీలో తీసుకునే నిర్ణయాలను బట్టి, చర్చించిన అంశాలను బట్టే ఉంటాయి. ఆ తర్వాత పిసిసి విస్తృత స్థాయి సభ, పిసిసి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఇటీవల ఎన్నికైనటువంటి నియమితులైనటువంటి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మొత్తం 100కు పైగా ఉన్నారు. వారందరితో దాదాపు 200 మంది ఉంటారు. వారందరితో కూడా విస్తృత స్థాయిలో ఏఐసిసి చీఫ్ ఖర్గే, అలాగే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆ సమావేశాల్లో కూడా పాల్గొంటారు. వాటికి కూడా పిసిసి చీఫ్ అధ్యక్షత వహిస్తారు. ఈ ఏఐసిసి నేతలు మార్గనిర్దేశం చేస్తారు, వారు చెప్పే సలహాలు తీసుకుంటారు. అలాగే వారు ఎలా ఆ సలహాలు తీసుకున్న తర్వాత ఎట్లా ముందుకు సాగాలి అనే విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మార్గనిర్దేశం అనేది జరుగుతుంది. దీని తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో గ్రామ స్థాయి నేతలతో బహిరంగ సభ ఉంటుంది. అక్కడ కూడా ఈ ఏఐసిసి నేతలు నేరుగా గ్రామ స్థాయి నేతలతో మాట్లాడి వాళ్ళ సందేశాన్ని ఇస్తారు. దాని ద్వారా అక్కడ కూడా ఒక మార్గనిర్దేశం అనేది గ్రామ స్థాయి నేతలకు దొరికినట్లు అవుతుంది అనేది ఈ కార్యక్రమాల ఉద్దేశంగా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఉన్న కేజీవీబీ హాస్టల్లో